మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా నవీన్ గారు, ఒకేసారి కోటీశ్వరులు అవ్వలేరు. అందరూ ఒకటి లేదా రెండు ఎకరాలు వేస్తే కనీసం పెట్టుబడి అయినా వస్తాయి. కానీ ఈ గవర్నమెంట్ జాబ్ వాళ్ళ వల్ల మరి సాఫ్ట్వేర్ జాబ్ చేసేవారి వల్ల నిజమైన రైతు అప్పు చేసి మరి తోట చేస్తాడు, కానీ నష్టపోతాడు. నిజమే. రైతు జాబ్ చేసేవాడు ఒక 6 నెలల జీతం కావచ్చు, కానీ నిజమైన రైతుకి మాత్రం ఒక్క జీవితం. టమోటా పంటలు నష్టపోతే సాఫ్ట్వేర్కు నష్టపోయింది కేవలం 6 నెలల జీతం మాత్రమే, కానీ రైతు నష్టపోతే జీవితమే నష్టపోతుందని నవీన్ గారు కామెంట్ పెట్టారు. ఏం చేస్తామన్నా, టమోటా అంటే అందరికీ ఆశ. లాటరీ తగిలితే జాక్పాట్ టమాటా పంట. అందుకే ఎన్నో పంటలున్నా కూడా ఇది రెండోది వచ్చి ఇది అతి తక్కువ సమయం, కేవలం 4 నెలల సమయంలో మన భవితవ్యం తేలిపోతుంది. దానిమ్మ బొప్పాయి అవి వేసినా కూడా వాటికి సమయం ఉంటుంది, కానీ టమోటా 4 నెలలు పూర్తిగా మునగడమా, తేలడమా, ఎగరడమా. అందుకే అందరికీ టమోటా పంట అంటే అంత ఆసక్తి. కిరణ్ గారు, ఇప్పుడు ఎక్కడికి ఎక్స్పోర్ట్ జరుగుతుందన్న 250 క్రేట్ పోతే రైతులకు మిగిలేది 120 రూపాయలు. ఒక కూలీ 400 రూపాయలు, ఆటో ఛార్జీ 100 రూపాయలు, మేస్త్రి కమిషన్ 20. ఒక మనిషి 10 నుండి 15 క్రేట్లు పీకుతారు. క్రేట్ బాడుగ 20 నుండి 20. మండీలో గేట్ కూలీ మరో 12 కమిషన్. 25 క్రేట్ పేర్చిన వారికి మరో 5. రైతుకు మిగిలింది కష్టమే. మళ్ళీ చూద్దాం. ఒక క్రేట్ 250 రూపాయలు పోతే రైతు మిగిలిన 100 రూపాయలు. ఒక కూలీ 400 ప్లస్ ఆటో ఛార్జ్ 100 రూపాయలు. మేస్త్రి కమిషన్ 20. ఒక మనిషి 10 నుండి 15 క్రేట్లు పీకుతారు. క్రేట్ బాడుగ 20 రూపాయలు. మండీలో గేట్ కూలీ ప్లస్ మరో 12 కమిషన్. 25 క్రేట్లు పెంచిన వారికి మరో 5. రైతుకు మిగిలింది కష్టమే. చాలా చక్కటి విశ్లేషణ నాయక్ గారు. 4 పోతే 50 పైసలు ఉన్నది మొలక 2 రూపాయలు. ఎరువుకు పోతే అడిగిన ఉండవు, ఉన్నవి పని చేయవు. లోకల్ బయోలు ఇచ్చి ముంచేశారు. యూరియా ఉండదు, డిఏపి ఉండదు. నోవా కాంబో, C2 కాంబో ఉంటాయి. కూలోళ్ళకి పోతే ఆటో వాడితో మాట్లాడు. 800 కూలీ ప్లస్ ఆటో బాడిగా ప్లస్ కూల్ డ్రింక్స్. ఒకరిద్దరు రారు, గుంపైతేనే వస్తాం. మార్కెట్కి పోతే కాయ మెత్తగా ఉంది, రంగులు అవి 50 రూపాయలు డౌన్. పుర్రికి పోతే ఇప్పుడే పశ్చిమ బెంగాల్ వరదలు వచ్చాయి, 100 రూపాయలు పెరిగింది కిలోకి అని రైతుని మోసం చేస్తున్న నా భారతదేశం. ఇప్పుడైనా రైతు మారకపోతే, నిలదీయకపోతే మోసం చేస్తున్న వారిని, ఇప్పుడైనా రైతు మారకపోతే మోసం చేస్తున్న వారిని నిలదీయకపోతే అప్పులు చేసి పైకి పోవడమే. ఇక శ్రీనాథరాజు గారు, చక్కటి కామెంట్ అన్నా. 4 పోతే 50 పైసలు, ఎరువు పోతే అడిగిన ఉండవు. కూలీలకు పోతే ఆటో వాళ్ళతో మాట్లాడాలి. 800 కూలీ ప్లస్ ఆటో బాడిగా, కూల్ డ్రింకులు ఒకరిద్దరు రారు, గుంపుగా. మార్కెట్ పోతే కాయకి మెత్తగా ఉంది, రంగులు 50 రూపాయలు డౌన్. పొర్రికి పోతే పశ్చిమ బెంగాల్ వరదలు వచ్చాయి, 100 రూపాయలు పెరిగింది కిలోకి. రైతుని మోసం చేస్తున్న నా భారతదేశం. ఇప్పుడైనా రైతు మారకపోతే, మోసం చేస్తున్న వాడిని నిలదీయలేకపోతే అప్పులు చేసి రైతు యొక్క జీవితం పైకి పోవడమే. ఇక మొత్తం మీదైతే టమోటా పంట వేసిన అన్నదాతలందరూ ఇప్పుడు వారి యొక్క స్థితిని కరెక్ట్గా మీ కామెంట్ రూపంలో తెలియజేశారు శ్రీనాథ్ గారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, సయ్యద్ అన్న శ్రీధర్ నాయక్ గారు, పెద్ద బాక్స్ పట్టే బ్రోకర్స్ 100 రూపాయల వరకు డిస్కౌంట్ తీసుకుంటున్నారన్న. బ్రోకర్స్ బాగా బతుకుతున్నారన్న. టోటల్లీ వేస్ట్. రమణ గారు, రైతులు ధర్నా చేస్తే రేట్స్ పెంచుతారు, లేకపోతే మళ్ళీ మామూలేనా. అంజబాబు గారు, ఇవాళ పలంనేరులో ధరలు తక్కువ అని చెప్పి అన్నదాతలు ధర్నా చేసినట్లు ప్రసార మాధ్యమాలు వచ్చింది. ఇక ఢిల్లీ ప్రసాద్ గారు, హాయ్ అన్న, మాది పలంనేరు, మొత్తం సిండికేట్. అనంతపురం 320 టాప్. అనంతపురం 320, వడ్డిపల్లి 310, కోలారు 330, మదనపల్లి 300. మదనపల్లి నాకు తెలిసి 206 రూపాయలు నా టాప్ ధర. 300 వెళ్ళినట్లు వెళ్ళింది. అక్కడ 1-2 రాట్లు వెళ్ళిండొచ్చు.
మూడో టాప్ వెళ్ళలేదు. వీకోట 300, పుంగనూరు 280, పలమనేరు మాత్రం 120 టాప్. రైతులు భారీగా ధర్నా చేయడం జరిగింది, కానీ మండీ వాళ్ళు పద్ధతి మారలేదు. కానీ సోదర, అనంతపురం అంటే అక్కడ దిగుమతి పెద్దగా రావడం లేదు, చాలా తక్కువగా వస్తుంది. అక్కడ ధర వెళ్ళే అవకాశం ఉంది. ఇక కోలాలో 330 టాప్ అన్నారు. అది ఒక్కసారిగా ఎక్స్పోర్ట్ బంగ్లాదేశ్ 3-4 రోజులు నిల్వ ఉండే కాయలు ఉంటాయి. ఇవి మదనపల్లి 300 వెళ్ళలేదు సోదర, 250 రూపాయలు లాస్ట్. అన్న ఆగస్టు 15 క్రేట్ రేట్ స్మాల్ బాస్ 400 నుండి 15 జంప్. ఆగస్టు 15 నుంచి ధరలు పెరుగుతాయి. చిన్న బాస్ 400 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉందని ప్రవీణ్ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, అయితే ఒక అన్నదాత అడుగుతున్న శ్రీరామ గారు, మీది ఫర్టిలైజర్ షాప్ ఉందా అని. ఎందుకంటే ఆయన ఆగస్టు ధర పెరుగుతూ చెప్పారు కాబట్టి మీ దగ్గర ఏమైనా ఎరువుల అంగడి ఉందా అని అడిగారు. బట్ నో రిప్లై. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, రేటు ఎప్పుడు వస్తుందన్న వెంకటరమణ గారు. అన్న దిగుమతి అయితే ఏమాత్రం ఆగడం లేదు. అక్షయ పాత్ర టమాటాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. దిగుమతులు తగ్గే వరకు రేటు వస్తుందన్న గ్యారంటీ లేదు. మధ్యలో అనంతపురం అంటున్నారు, ఈ నెల 10 అయిపోయినా 15 తర్వాత 25 తర్వాత కూడా కావచ్చు. కాబట్టి ఈ స్టాక్ అన్నది కొలికి వస్తే తప్ప రేటు పెరుగుతుంది ఇప్పట్లో ఇప్పుడు చెప్పలేము. జూలై నెల ఇంచుమించు ఇలాగే ఉండవచ్చు. ఇక జనార్దన్ గారు, అన్న కొత్త కాయలు ఎక్కువ, పాత కాయలు ఎక్కువ, ఏ వస్తుంది లోకల్ ఆల్ మార్కెట్స్ ప్లీజ్ షేర్ ఇన్ఫర్మేషన్. పాతకాయలు ఎక్కడ ఉన్నాయి, కొత్త కాయలు వస్తున్నాయన్న. కొత్త కాయలు ఎక్కువగా ఉన్నాయి, పాతకాయలు తక్కువగానే ఉన్నాయి. పాతకాయలు ఉండగా టమాటాలన్నీ మదనపల్లి మాటకు వస్తున్నాయి, కానీ అంగళ్ళు దగ్గర మాత్రం ఈ మార్కెట్లో మాత్రం కొత్త కాయలు ఎక్కువగా ఉన్నాయి. మదనపల్లి మాత్రం పాతకాయలు వస్తున్నాయి. సెంట్రల్లో మోడీని, స్టేట్లో సిబిఎన్. సారీ బ్రదర్, ఐఎమ్ సారీ. రాజీపల్లి కామెంట్లు వద్దు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, అన్న మదనపల్లి టమోటా ఎప్పుడు తగ్గుతుంది? బ్రహ్మీ దాదా గారు, ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవు సోదరా. ఇవాళ కేవీఆర్ ఎస్కేబీ మండి భాగస్వామి ఫరూక్ గారి వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. దాని DDD1349 గారు, ఐ లవ్ హిజ్ ఎక్స్ప్రెషన్. కేవీఆర్ అంటే సుకుమార్ గుర్తుకొచ్చారు. సుకుమార్ లేదు, చాలా బాధగా ఉందన్న. నా బెస్ట్ ఫ్రెండ్ బాసరెడ్డి గారు. నీకే కాదు అన్న, నాకు కూడా, నాకంటే వయసు చిన్నవాడు, తమ్ముడిని పిలిచేవాడిని. తమ్ముడు చనిపోయిన నెల రోజుల తర్వాత నా చిన్న కుమారుడు పుట్టాడు, కేవలం 1 నెల వ్యవధి మాత్రమే. అందుకే సుకుమార్ సుహేల్ నచ్చడం వచ్చేలాగా నీ పేరు పెట్టాను. ఏదేమైనా తమ్ముడు సుకుమార్, నువ్వు ఏ లోకంలో ఉన్నా నీ ఆత్మ శాంతించాలి, నువ్వు బాగుండాలి. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, ఈ రేట్స్ ఉంటే ఫార్మర్స్ క్రాప్ ప్లాంటేషన్ ఇన్ టమోటా నెక్స్ట్ ఇయర్, నాట్ హెవీ ప్లాంటేషన్ లిమిటెడ్, నాట్ యూస్ఫుల్ ఇన్ నర్సరీ అండ్ లేబర్స్ అండ్ ఫెర్టిలైజర్స్ షాప్స్ అండ్ రా మెటీరియల్ షాప్స్ అండ్ టమోటా మండీ ఓనర్స్. స్మాల్ ఫార్మర్స్ ఓన్లీ 2-3 different months crops in small farmers, but business people all employs heavy cultivation in next year. చిన్న రైతులు సంవత్సరం 3 సార్లు 3 పంటలు 3 అదులు వేసుకుంటారు, కానీ వచ్చే సంవత్సరం మాత్రము చిన్న సన్నకారు రైతులు టమాటా పంటలు పెట్టలేరు. ఉద్యోగులు మరియు వ్యాపారస్తులు మాత్రమే భారీగా వచ్చే సంవత్సరం ప్లాంటేషన్ చేసే అవకాశం ఉందని చెప్పి టమోటా రేటుని కడప గారు కామెంట్ పెట్టారు. ఒకరోజు ఎక్కుతుంది, ఒకరోజు తగ్గుతుంది. ఎందుకన్నా వెంకటాద్రి గారు, మొన్న 2 రోజులు టమాటా రాలేదన్న మాట చేతులు మితంగా వచ్చాయి, దానివల్ల పెరిగింది. మళ్ళీ 3 రోజుల నుంచి మళ్ళీ షరామామూలే. అయితే సుఖంగా రిప్లై కామెంట్ ఇచ్చారు, ఇక తగ్గే పరిస్థితి లేదు, పెరుగుడే. ఈ నెల చివరికి ధరలు ఎలా ఉండవచ్చు అని బాబు గారు కామెంట్ పెడితే దానికి 5 కామెంట్లు వచ్చాయి. యూజర్గా నో సేల్, 2500 3000 ఉండొచ్చు బ్రో బాసటి గారు. ఇది కామెడీకి పెట్టింది ఆయన, అంత ఉండదు. చిన్న బాస్ 500 వరకు ఉండవచ్చు. వివేకానంద గారు, ఇక దాదు గారు అయితే, అన్నా సెప్టెంబర్ వరకు బిగ్ బాక్స్ 1000 రూపాయలు పోదు, చిన్న బాసులు 500కి రీచ్ కాదు, టైం బ్యాడ్ అన్న, సరుకులు ఎక్కువ. సెప్టెంబర్ అంటే ఆగస్టు నెల పూర్తిగా కూడా సెప్టెంబర్ నెల వచ్చే వరకు కూడా పెద్ద బాసులు 1000 రూపాయలు పోదు, చిన్న బాసులు 500కి చేరువ కాదు. ఇది టమోటా రైతులు గడ్డుకాలం అని దాదు గారు కామెంట్ పెట్టారు.
ప్లీజ్ లీవ్ యువర్ జాబ్ దెన్ యూ డూ టమోటా ఫార్మింగ్ బ్రో. కేశవ్ గారు, ముందు మీ ఉద్యోగాలు రాజీనామా చేసి తర్వాత టమోటా పంటలు పెట్టండి అని చెప్పి ఆయన ఉద్యోగ సలహా ఇస్తున్నారు. అలా ఎవరు చేయరు బ్రో. ఇది ఈరోజు మీ కామెంట్, నా సమాధానం కార్యక్రమం.